మరి నేను అచ్చయ్య గారి భార్యనండి. మా ఆయన గారు పులస వ్యాపారం చేస్తారండి. మాది సిద్ధాంతం బిజ్జి దగ్గర అండి. మీకు ఏ ఏ ఊరికి పంపించాలన్నా ఐటమ్స్ నేను వండి పంపిస్తానండి. ఈ రోజైతే చాలా వచ్చాయి. బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి, వైజాగ్ నుంచి వచ్చాయండి. నేనైతే తయారు చేసి రెడీగా ఉంచానండి. ఏ ఊరికి కావాలన్నా తయారు చేసి పంపిస్తానండి. పులస చేపల కర్రీ మీకు అన్ని ఐటమ్స్ ఇవ్వండి. ఇప్పుడు చూపిస్తాను మేము ఏమేమి ఐటమ్స్ చేస్తామో అన్ని ఐటమ్స్ ఇప్పుడు చూపిస్తానండి మీకు. ఇది పులస చేప ముక్కలండి. దాంట్లో వేసుకున్న ఐటమ్స్ కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, పసుపు. చేపల కూరలో మనకు తెలుసు కదండి ఎలా వేసుకోవాలనేది. చేపల కూరలో మనం సరిపడినంత ఇది ఎండుమిర్చి ఎండుమిర్చి అండి. ఇది ఐటమ్స్ అది ఉడుకుతున్నప్పుడు కొత్త ఉడుకుతున్నప్పుడు వేసుకోవాలండి. కర్ర, ఎల్లుల్లిపాయ, ఎన్నపూస ఉడుకుతున్నప్పుడే వేసుకోవాలండి. ఇంకా 10 నిమిషాల్లో కట్టేస్తామనిపించుకోండి. ఎన్నపూసను ఆవకాయ ఒకట వేసుకోవాలండి 10 నిమిషాల్లో కట్టేసుకున్నప్పుడు. ఇది నూనె అండి. దానికి కూరకు సరిపడగా నూనె వేసుకోవాలండి. చేప కూర అయితేనండి మట్టి దాకలోనే వండుకోవాలండి. మామూలుగా చెరువు చేపలు, చిన్న చిన్న చేపలు వండుకుండి ఇలాంటి కూర కాదండి ఇది. అంటే మనము మామూలు చెరువు చేప ముక్కలు అయితే ఉల్లిపాయలన్నీ వేపుకుండి మనం తర్వాత చేపల ముక్కలు వేసుకుంటామండి. ఇది అలా కాదండి. ఇది పులస చేప అండి. మట్టి దాకలో వండుకోండి. సంవత్సరానికి ఒక్కసారి వస్తుందండి పులస చేప అనేది. మట్టి దాకలోనే వండుకోవాలని చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నీ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, బెండకాయలు, ఉప్పు, కారము అన్నీ తగినంత సరిపడగా ఇందులో వేసేసుకుని ముక్కలకు దట్టించుకుండండి. అప్పుడు గ్యాస్ మీద పెట్టుకోవాలండి. ఇది మామూలుగా చెరువు చేప వండుకున్నట్టుగా కాదండి. ఇది సంవత్సరానికి ఒకసారి వస్తుంది పులస చేప. ఈ ఐటమ్స్ అన్ని కలుపుకుండి ఒక్కసారిగా పెట్టుకుండి అది ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులుపు వేసుకోవాలండి. అప్పుడు జాయిగా చిన్న మంట మీద పెట్టుకుని జాయిగా 3 గంటలు మినిమం తప్పితే 4 గంటలు పడుతుందండి. జాయిగా వండుకోవాలండి. ఇది మట్టి దాకలోనే వండుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తిని చూడండి. బాగోపోతే నాకు చెప్పండి. చాలా బాగుంటుంది. మట్టి దాకలోనే వండుకోవాలండి. ఇది ఈ రోజు కావాలితే మా ఆయన గారి ఫోన్ నెంబర్ ఇస్తాం. ఫోన్ చేయండి. నేను అన్ని వండి మీకు ఏ విధంగా వండాలన్నది నేను చెప్తాను. నేను వండి పంపిస్తానండి మీకు. పులస చేపల్లో వేసుకోవాల్సిన ఐటమ్స్ నేను చూపిస్తున్నానండి. ఇదిగో ఫస్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలు వేసానండి. తర్వాత పచ్చిమిర్చి వేసానండి. తర్వాత కరివేపాకు వేసానండి. దీంట్లో వేసుకోవాల్సిన ఐటమ్స్ బెండకాయలు కూడా వేస్తున్నానండి. దీంట్లో వేసుకోవాల్సిన ఐటమ్స్ బెండకాయలు కూడా వేసాను. కారం వేస్తున్నానండి. ఒకళ్ళు ఎక్కువ తింటారు, ఒకళ్ళు తక్కువ తింటారు. కానీ నాకు వండుతాం తెలుసు కాబట్టి నేను ఎవరికి ఇబ్బంది లేకుండా అన్నీ సరిపడగా వేస్తానండి. నేను ఎప్పుడు సంవత్సరం వండుతానండి. నేను నేను వండిన కూరలు ఎవరు బాగోలేదని ఇప్పుడు వరకు ఎవరు అనలేదండి. చాలా బాగున్నాయని. ఇంకా అప్పుడే 2వ ట్రిప్ వండుతున్నానండి. వండుకోలకి 2వ ట్రిప్ వండుతున్నాను నేను అండి. ఇదిగో నేను కారం వేసానండి. ఫస్ట్ ఉప్పు వేస్తున్నానండి. ఇంకో తగినంత తర్వాత చూసుకుంటూ వేసుకోవాలండి. ముక్కలకి బాగా దట్టించుకోవాలండి. ఉప్పు, కారం అన్నీని. నేను ఎలా చేస్తున్నానో చూడండి. ఇప్పుడైతే ఉప్పు, కారం వేసాను. తగినంత నూనె కూడా వేస్తున్నానండి. అగ్గిలేటట్టు ఇది మామూలు దాకా కాదండి, మట్టి దాకా. నేను అందుకని ఇలా చేస్తున్నానండి. ఇలా తిప్పితే తిరగదండి. ఇది మట్టి దాకా పులస చేప కూర కదండి, ఎక్కువగా తిప్పకూడదు. నేను జాయిగా అన్నిటికి దట్టిలాగా నేను ఇలా కలుపుతున్నానండి చెయ్యట్టి. కానీ మీరు ఏమీ అనుకోకండి చెయ్యట్టి తిప్పుతున్నానని. మట్టి దాకా కాబట్టి ఇది జాయిగా తిప్పాలండి. ఇదిగోండి నేను అన్ని కలిపాను చూడండి. ఇదిగో ఇలా దట్టించుకోవాలండి అన్నీని. ఇదిగో తగినంత వాటర్ వేసుకోవాలండి. కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత
ఇదిగోండి గ్యాస్ వెలిగించాను, కొంచెం తగిన నీళ్ళు వేసాను. కొంచెంసేపు ఉడకిన తర్వాత చింతపండు పులుపు వేసుకోవాలండి. మళ్ళీ నేను చెప్తానండి. చింతపండు పులుపు వేస్తున్నానండి కూరలోను. ఇలాగ రెండు ట్రిప్పుల కింద వేసుకోవాలండి, ఒకసారిగా వేసుకోకూడదు. ఇప్పుడు నేను ఒకసారి వేసిన తర్వాత అండి ఒక 20 నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ వేసుకోవాలండి. ఇలాగ ఒక్కసారిగా వేసుకోకూడదండి, కొంచెం కొంచెం వేసుకోవాలి. నేను ఇప్పుడు ఫస్ట్ సారి వేస్తున్నానండి కొంచెము, తర్వాత మళ్ళీ రెండో ట్రిప్ ఒక 20 నిమిషాలు పోయిన తర్వాత వేస్తానండి. అలాగా జాయిగా వేసుకోవాలండి. ఇది ఇదిగోండి ఫస్ట్ సారి వేసాను కదా, అరగంట అయిపోయింది. ఇప్పుడు రెండోసారి నేను మళ్ళీ పులప వేయడానికి వేస్తున్నానండి, రెండో ట్రిప్ వేస్తున్నాను పులప. రెండో ట్రిప్ వేసానండి. రెండో ట్రిప్ వేసాను కదండి, ఇంకో మూత పెట్టేస్తున్నాను. ఒక పావు గంట సేపు ఉంచితే మళ్ళీ మూడో ట్రిప్ వేయాలండి. ఒక అరగంట అవ్విన తర్వాత మళ్ళీ మూడో ట్రిప్ వేయాలండి. అలా జాయిగా వేసుకోవాలండి. కూర అయితే పులచేప కూర అయితే ఉడకడానికి 3 గంటలు, మినిమం 4 గంటలు పట్టేస్తుందండి. ఇది జాయిగా వండాలండి. మామూలు చేపల కూరలా కాదండి, ఇది కంగారు కంగారు వండటం కాదండి, జాయిగా వండాలండి. స్లోగా వండాలండి కదండి. అందులోకి మట్టి దాకలో ఎంత లేటుగా ఉడికినా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. అరగంట అయిపోయిందండి, మూడో ట్రిప్పు వేస్తున్నానండి. ఇంక ఇదే లాస్ట్ మూడో ట్రిప్పు. అరగంట అయిపోయిందండి. ఇదిగోండి మళ్ళీ నేను మూడో ట్రిప్కి వేస్తున్నానండి. మూడో ట్రిప్ అండి మళ్ళీని. ఇదైతే ఇంక సిమ్లో పెట్టేసి జాయిగా ఉడుకుతుందండి ఇది. తర్వాత ఒక గంట ఉడికిన తర్వాత అండి ఇదిగోండి శన ఉంది కదండి, ఈ శన వేసుకోవాలి ఫస్ట్. ఈ శన వేసిన ఒక అరగంటకి జీలకర్ర ఎల్లుల్లిపాయ వేయాలండి. తర్వాత ఇది ఎండుమిర్చి వేయాలండి పొడము. టైం అయిన తర్వాత వేసుకోవాలని చెప్పాను కదండి శన. ఇదిగోండి గంట టైం అయిపోయింది, నేనైతే శన వేస్తున్నానండి. ఇది జాయిగా ఉడుకుతుందండి. ఇదిగోండి శన వేసి మూత పెట్టేయానండి. తర్వాత జీలకర్ర అన్నీ వేసుకోవాలండి, ఎన్నపూస అయ్యి ఉడికిన తర్వాత జాయిగాను. రెడీ అయిపోయిందండి. ఒకసారి మూత తీసుకుని చూసుకుందామండి. ఇదిగోండి మూత తీసాను. ఇప్పుడు గంటన్నర అయిపోయిందండి. ఇప్పుడైతే జీలకర్ర వేయాలండి. ఇంకో దీని జీలకర్ర ఎల్లుల్లిపాయ నూరింది వేస్తున్నానండి. ఇదిగోండి 2 స్పూన్లు వేసుకోవాలి. జీలకర్ర ఎల్లుల్లిపాయ వేసానండి. ఒక్కసారి ఇలా తిప్పుకోవాలండి. ఇదిగోండి తిప్పానండి. ఇదిగో మళ్ళీ మూత పెడుతున్నాను. ఒక అరగంట పోయిన తర్వాత ఈ ఎన్నపూస వేయాలండి. ఎండుమిర్చి అండి, ఇది ఎండుమిర్చి పౌడర్ అండి. ఇది ఒక స్పూన్నర వేసుకోవాలండి టేస్ట్ కోసం. ఇదిగోండి మూత పెట్టేస్తున్నాను. 2 ఐటమ్స్ వేసాక మూత పెట్టేసానండి. ఇదిగోండి చివరిది ఐటమ్స్ అండి, ఆవకాయ ఊట ఎన్నపూస అండి. ఇదిగోండి ఇప్పుడు వేస్తానండి. ఇదిగోండి ఇది ఆవకాయ ఊట అండి. ఇలా ఒక్క స్పూన్ వేసుకోవాలండి. ఇది ఎన్నపూస అండి. ఇది ఎక్కువ వేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుందండి. లాస్ట్ ఐటమ్స్ అండి, ఇంకేమీ లేవు, అన్నీ వేసేసానండి. ఇంకా జాయిగా ఉడుకుతుందండి. ఇది గంటలు అయిపోయింది. ఇప్పుడు ఈ రోజు వేడివేడిగా తింటే టేస్ట్ అంత బాగోదండి. ఈ నైట్ అయినా తింటే బాగుంటుందండి, లేకపోతే రేపు పొద్దుట లంచ్లోనే తింటే బాగుంటుందండి. ఇది చాలా బాగుంటుంది. వేడివేడిగా అంటే మీకు పెద్ద టేస్ట్గా అనిపించదు, చల్లారిన తర్వాతే బాగుంటుందండి ఈ కూర.